ఈ వీడియోలో నేను తిరిగిన అనేక ప్రదేశాలు విపులంగా చెప్పడం జరిగింది. నేను ఫిలాసఫర్గా, గైడ్గా, టూరిస్ట్గా ఉంటున్నాను. ఫిలాసఫర్గా అంటే అనేక గ్రంథాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు, ఆయన్ డాడ్ పుస్తకాలు చదివి వాటిలో సారాంశాన్ని నేను అర్థం చేసుకుని ఆ సారాంశాన్ని పబ్లిక్ ఉపయోగపడేలాగా నేను తెలియపరుస్తుంటాను. అలాగే భూటాన్ అనేక సార్లు వెళ్ళాను. 20 డిస్ట్రిక్ట్స్ మొత్తం భూటాన్ కంట్రీ అంతా తిరిగాను. నా అనుభవాలు, నేను చూసిన వీడియోలు, ప్రదేశాలు, తార్బిన ప్రార్థనా మందిరాలు, టెంపుల్స్, మానస్ట్రీస్ అన్ని విపులంగా చెప్పాను. యాజ్ ఎ టూరిస్ట్గా అనేక ప్లేస్ వెళ్ళిన రూల్స్లో, కండిషన్స్, వీసా రెగ్యులేషన్స్ అన్నీ కూడా నాకు తెలుసు. చాలా కంట్రీస్ తిరగడం వల్ల చెప్తున్నాను. పొటాలా ప్యాలెస్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, అది కూడా నేను చూశాను. టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంది. అనేక రకాల ప్రదేశాలు, టెంపుల్స్, మానాస్ట్రీస్ చెప్పడంలో అనేక రకాల జీవన విధానము, మనిషి ఎదుగుదల, ఏ విధంగా పరిసరాలు ఉంటాయి, రొటీన్ వర్క్ వెకేషన్గా ఉండడం, ఇవన్నీ తెలియపరిచానమాట. నా గజన ఫెర్టిలైజేషన్ కంపెనీ నా చివరి కంపెనీ, దాని గురించి నేను డీటెయిల్ చేశాను. అది నా బయోగ్రఫీ. నేను నా బయోగ్రఫీ బ్రీఫ్ బయోగ్రఫీ అన్నమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియోలో నేను తిరిగిన అనేక ప్రదేశాలు విపులంగా చెప్పడం జరిగింది. నేను ఫిలాసఫర్గా, గైడ్గా, టూరిస్ట్గా ఉంటున్నాను. ఫిలాసఫర్గా అంటే అనేక గ్రంథాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు, ఆయన్ డాడ్ పుస్తకాలు చదివి వాటిలో సారాంశాన్ని నేను అర్థం చేసుకుని ఆ సారాంశాన్ని పబ్లిక్ ఉపయోగపడేలాగా నేను తెలియపరుస్తుంటాను. అలాగే భూటాన్ అనేక సార్లు వెళ్ళాను. 20 డిస్ట్రిక్ట్స్ మొత్తం భూటాన్ కంట్రీ అంతా తిరిగాను. నా అనుభవాలు, నేను చూసిన వీడియోలు, ప్రదేశాలు, తార్బిన ప్రార్థనా మందిరాలు, టెంపుల్స్, మానస్ట్రీస్ అన్ని విపులంగా చెప్పాను. యాజ్ ఎ టూరిస్ట్గా అనేక ప్లేస్ వెళ్ళిన రూల్స్లో, కండిషన్స్, వీసా రెగ్యులేషన్స్ అన్నీ కూడా నాకు తెలుసు. చాలా కంట్రీస్ తిరగడం వల్ల చెప్తున్నాను. పొటాలా ప్యాలెస్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, అది కూడా నేను చూశాను. టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంది. అనేక రకాల ప్రదేశాలు, టెంపుల్స్, మానాస్ట్రీస్ చెప్పడంలో అనేక రకాల జీవన విధానము, మనిషి ఎదుగుదల, ఏ విధంగా పరిసరాలు ఉంటాయి, రొటీన్ వర్క్ వెకేషన్గా ఉండడం, ఇవన్నీ తెలియపరిచానమాట. నా గజన ఫెర్టిలైజేషన్ కంపెనీ నా చివరి కంపెనీ, దాని గురించి నేను డీటెయిల్ చేశాను. అది నా బయోగ్రఫీ. నేను నా బయోగ్రఫీ బ్రీఫ్ బయోగ్రఫీ అన్నమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.